నా పేరు పూజిత అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్స్ అడ్డా బై పూజిత. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేశారనుకోండి, మీకు మోర్ నోటిఫికేషన్స్ అనేది మీకు స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసేశారు. ఇది టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి రిలేటెడ్ వీడియో అండి. అంటే ఎన్క్యూటీ ఇన్ సెన్స్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అండి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. మీరు యూట్యూబ్లో అనేది చూసినట్టయితే ఈ డీటెయిల్స్ అనేది మ్యాక్సిమం హిందీలో, ఇంగ్లీష్లో మాత్రమే ఎక్కువ ఎలా అప్లై చేయాలి అని ఉన్నది. సో మీ అందరి కోసం, ఎవరైతే తెలుగులో అడుగుతున్నారో వాళ్ళ కోసం నేను తెలుగులో చేస్తున్నాను ఈ వీడియో అనేది. మీకు క్లియర్గా ఈచ్ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది ఎలాగో అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఏదైనా బ్రౌజర్లో అనేది నేషనల్ టీసీఎస్ ఎన్క్యూటీ అని టైప్ చేసినట్టయితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వెబ్సైట్ అనేది మీరు ఎంటర్ చేయాలి. చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. సో టెస్ట్ డేట్స్ వచ్చేసి 18th and 19th February 2021. సో ఈ 2 డేట్స్న ఇంటర్వ్యూస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉంటాయండి. సో రిజిస్ట్రేషన్ క్లోజ్ వచ్చేసి February 10th, 2021 లోపల మీరు ఇది ఫిల్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే రిజిస్టర్ నౌ అండ్ శాంపిల్ టెస్ట్ అనేది. సో ఈ 2 డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇంకా పూర్తి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చూపించే ముందర దీనికి సంబంధించిన గైడ్ లైన్స్, అలాగే అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. అసలు ఈ టీసీఎస్ అనేది ఎన్క్యూటీ టెస్ట్ అంటే ఏంటి? సో ఫస్ట్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది దీని ఫుల్ ఫామ్ అండి. సో ఈ కంపెనీ టీసీఎస్ వాళ్ళు వేరే కంపెనీస్తో కూడా టైఅప్ అయి ఉంటారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీస్లో అనేది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ ఎగ్జామ్ ద్వారా ఇంటర్వ్యూస్ అనేది జాబ్ సాధిస్తారండి. సో ఎన్క్యూటీ స్కోర్ అనేది 2 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి అబౌట్ ద టెస్ట్లో టీసీఎస్ అయాన్ జాబ్ లిస్టింగ్ పోర్టల్లో కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు, ఒకవేళ ఎన్క్యూటీ స్కోర్ అనేది మంచిగా ఉంటే. అండ్ మోడ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇన్ సెంటర్ అనేది ఉంటుందండి. మీరు ఏదైనా ఫిజికల్గా ఏదైనా ప్లేస్ అనేది వాళ్ళు ఇప్పుడు నార్మల్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తారో అక్కడికి వెళ్ళి అలా సెంటర్ లాగా ఉంటుంది టీసీఎస్ ఈ ఎన్క్యూటీ టెస్ట్ రాయడానికి. ఈ స్కోర్ వచ్చేసి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అప్లై ఫర్ ఎనీ ఎంట్రీ లెవెల్ జాబ్ విత్ ఇన్ ఎనీ కార్పొరేట్. సో ఇంతకు ముందు నేను తెలియచేశాను కదా మీకు, ఈ ఎన్క్యూటీ ద్వారా మీరు ఏ కార్పొరేట్ జాబ్ అన్నా ఎంటర్ అవ్వడానికి కుదురుతుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే అప్లై చేయగలుగుతారు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా స్టూడెంట్స్. సో డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసి ప్రీ ఫైనల్ కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటారండి. సో స్టూడెంట్స్ విత్ ఎనీ డిగ్రీ అండ్ స్పెషలైజేషన్, ఎటువంటి డిగ్రీ అనేది బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు చేయొచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు, అలా ఎటువంటి వాళ్ళైనా చేయొచ్చు. సో ఇంకా ఫ్రెషర్స్ అయితే less than 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుందండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కింద చూసినట్టు కదా, బ్రాండ్స్ ద టెక్నాలజీస్ టీసీఎస్ ఎన్క్యూటీ. సో ఈ రిమైనింగ్ బ్రాండ్స్ అనేది కూడా టీసీఎస్ వేరే కంపెనీస్ అండి. టీసీఎస్ పేరెంట్ కంపెనీ ఉంటుంది, అలాగే నార్మల్ కంపెనీస్ ఉంటాయి కదా. సో దీంట్లో కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారండి. లైక్ టీసీఎస్, టాటా ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఈక్విఫెక్స్. సో ఎన్క్యూటీ స్కోర్ వచ్చినట్టయితే మంచిగా ఈ కంపెనీస్ అన్నిట్లలో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా? ఇంకా టీసీఎస్ వేరియంట్స్లోకి వెళ్ళినట్టయితే ఎన్క్యూటీ, ఇండస్ట్రీ ఎన్క్యూటీ, సబ్జెక్ట్ ఎన్క్యూటీ. సో సబ్జెక్ట్ ఎన్క్యూటీలోకి చూసినట్టయితే అకౌంటెంట్, బేసిక్స్, కంప్యూటర్ స్కిల్స్, ఐటీ ప్రోగ్రామింగ్. సో దీని మీద నో మోర్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటుందండి. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్లో టీసీఎస్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే వై టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్.
సో ఇక్కడ మీరు చూసారు కదా, జర్నీ టు ఏ డ్రీమ్ జాబ్ అంటే జస్ట్ సింపుల్ వేలో వాళ్ళు ఇక్కడ మీకు చూపించారండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. స్టెప్ 2 సెలెక్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ వేరియంట్స్ ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదండి. దీంట్లో మీకు ఏ రకం కావాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని నెక్స్ట్ టేక్ ద టెస్ట్ రాయాలి. నెక్స్ట్ మీకు బెంచ్ మార్క్ స్కోర్ అనేది రావాలండి. సో ఆ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి మీకు వ్యాలిడిటీ 2 years దాకా ఉంటుంది. సో అది కాన్ఫిగర్ అయిపోగానే మీరు జాబ్స్ అనేది అప్లై చేశారనుకోండి, ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం మీకు జాబ్ అనేది, మీకు నచ్చిన డ్రీమ్ జాబ్ అనేది మీకు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టీసీఎస్ అనేది చాలా బెస్ట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్. సో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వకండి. సో ఇంకా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ రిజిస్టర్ నవ్ అనేది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఇంతకు ముందలే ఫిల్ చేసి ఉంచాను కాబట్టి మీకు మెయిన్గా ఏం చూపిస్తుంది అనేది నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ అనేది అడుగుతుంది. మీరు ఒక ఫ్రెష్గా ఇప్పుడు దాకా ఎటువంటి లాగిన్స్ అనేది చేయకపోతే ఫస్ట్ మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ ఐఎమ్ ఏ లెర్నర్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. పబ్లిషర్, ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్ ఇవన్నీ మీకు సూట్ అవ్వదండి, ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు కాదు కాబట్టి. సో ఐఎమ్ ఏ లెర్నర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి మినిమం 8 digits ఉండాలండి. ఒక క్యాపిటల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ న్యూమరిక్. సో ఆల్ఫా న్యూమరిక్ అనేది ఉండాలి. సో ఈ పాస్వర్డ్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ అండ్ ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినాక మీకు వ్యాలిడేట్ నెంబర్ అని ఉంది కదా, సో ఈ వ్యాలిడేట్ నెంబర్ అని క్లిక్ చేశారనుకోండి, మీరు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశారో దాని రిలేటెడ్ ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు మైనర్ అయినట్టయితే ఎస్ అని క్లిక్ చేసి మీ పేరెంట్ నెంబర్ అండ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మైనర్ కాకపోతే జస్ట్ మెన్షన్ నో అని చెప్పి క్లిక్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూపించినట్టు క్యాప్చా ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు ఇలా ప్రైవసీ ఆప్షన్స్ అడుగుతుంది. 3 tabs ఉన్నాయి. ప్రైవసీ నోటీస్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ యూజ్. సో దేనికి అవి సపరేట్గా కింద ఇక్కడ చూస్తున్నారు కదా చెక్ బాక్స్ అనేది, మీరు మొత్తం చదివి ఏ టైప్ ట్యాబ్ అనేది ఈ చెక్ మార్క్ మీద క్లిక్ చేసి క్లిక్ చేశారనుకోండి, మీకు నెక్స్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇది నేను నా పేరుతో చేశాను కాబట్టి వెల్కమ్ పూజిత. సో ప్లీజ్ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుందండి. సో నేను స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్, థ్యాంక్స్ ఫర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అనేది పూర్తిగా మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసినట్టయితే లైక్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, రిసైడింగ్ స్టేట్, మీ జెండర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీయా ఇక్కడ మీరు మొత్తం ఎంటర్ చేసుకోవాలండి. అలాగే టెస్ట్ డీటెయిల్స్లోకి వస్తున్నట్టయితే అప్కమింగ్ టెస్ట్ వచ్చేసి ఎన్క్యూటీ కాగ్నిటివ్ టెస్ట్ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇండస్ట్రీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. assess the numerical ability, number system, arithmetic, elementary, statistics and data interpretation, verbal ability, English, grammar, reading comprehension, reasoning ability lo identifying word and numeric patterns, problem solving, figural and factual analysis, decision making, proportional reasoning and visual spatial reasoning. సో ఈ డీటెయిల్స్ అనేవి మొత్తం టెస్ట్ డీటెయిల్స్లో ఉంటాయండి. ఇవి మొత్తం మీకు యాప్టిట్యూడ్, అలైన్మెంట్, సైకోమెట్రిక్ టెస్ట్ అండి. అలాగే సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చేసి accesses the understanding and awareness of different dimensions in the IT industry like industry structure, process and practices, regulatory bodies, competitive into environment, IT entrance. సో ఇది మొత్తం ఐటీకి రిలేటెడ్ అండి. సబ్జెక్ట్ ఎన్క్యూటీ వచ్చేసి ఐటీ ప్రోగ్రామింగ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ అకౌంటెంట్. సో ఈ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి. సో ఇంకా ఎగ్జామినేషన్ డీటెయిల్స్లోకి వెళ్తున్నట్టయితే
సో మన స్టేట్, మీకు ఏ స్టేట్లో ఉంటున్నారో ప్రిఫరెన్స్ అనేది ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆంధ్రప్రదేశ్ అనే జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇక్కడ సెంటర్ సెలెక్ట్ సిటీ ప్రిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏది స్టేట్ కావాలంటే ఆ స్టేట్ అనే సిటీ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ అంది. మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మెన్షన్ క్లిక్ చేయండి, డిజబిలిటీ అయితే నో అని క్లిక్ చేసేయండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి డిక్లరేషన్ దగ్గర ఇలా టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేయాలి ఫ్రెండ్స్. సో సబ్మిట్ చేసేసినాక మీకు ఒక మెయిల్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్, మీకు ఆ మెయిల్ కూడా ఏమొస్తుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద, మీకు ఇలా వస్తుంది. డియర్ పూజిత, థ్యాంక్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద రిజిస్ట్రేషన్ ఫర్ TCS ION నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్. యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ సో అండ్ సో అని ఉంటుంది. So if you opted for online exam remote protect, you will receive the login credentials through the same email ID అని చెప్పి ఈ పూర్తి డీటెయిల్స్ అనేది మెయిల్ వస్తుందండి. సో దాని ప్రకారంగా మీకు మెయిల్స్ వచ్చే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఆప్షన్ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఆర్ మీకు క్లియర్గా అర్థమైనట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేశారనుకోండి మీకు మోర్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది మా జాబ్ రిలేటెడ్ పోర్టల్ గురించి. ఆల్ ద బెస్ట్ గాయస్.